హలో అందరికీ, మా విలేజ్లో ఉండేవాళ్ళే ఈరోజు ఒక శారీ అయితే ఇచ్చారు వాళ్ళ పిల్లలకి అనమాట. మొత్తం ముగ్గురు అయితే ముగ్గురికి కుట్టమని అన్నారు. సో పళ్ళు పాట వచ్చేసి చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది, ముగ్గురికి రాదేమో. ఇద్దరికైతే మంచిగా గీరతోటి అయితే స్టిచ్ చేస్తానని చెప్పి ఇద్దరికని చెప్పాను. మాక్సిమం ట్రై చేశాను థర్డ్ వన్ కూడా కుట్టాలని. సో పళ్ళువే ఎక్కువ అయిపోయింది. సో వేరే ఏమన్నా అటాచ్ చేసి కుడదామన్నా కూడా మిగలలేదు. సో ఇద్దరికైతే మంచి గీరతోటి అయితే 2 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. ఈ శారీ కూడా చూడడానికి భలే ఉంది. సీ బ్లూ అండ్ నావీ బ్లూ 2 కలర్లు కలిసి అదిరిపోయింది ఈ శారీ చూడడానికి కూడా. అందుకే అలా కట్టుకొని చూస్తున్నాను. అండ్ 2 డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసేసాను. ఇక్కడ పళ్ళు పాటు పెద్దగా ఉండటం వల్ల ఫ్రంట్ యోక్ పార్ట్కి అయితే మొత్తం శారీలో ఉన్న పళ్ళుదే యూజ్ చేశాను. అండ్ నెక్ వచ్చేసి కట్ వర్క్ నెక్ అయితే యూజ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు బెలూన్ హ్యాండ్స్ కావాలని అడిగారు. ఇక్కడ ఈ డ్రెస్కి వచ్చేసి మనం ఇక్కడ ఫ్లవర్ని అయితే ఒకటి అటాచ్ చేసాం కదా, ఆ ఫ్లవర్ నేను వదిలినా అది నన్ను వదిలేటట్లేదు. ఓల్డ్ వీడియోస్లో ఒక బ్లౌజ్కి అయితే నేను ఈ ఫ్లవర్ని చేశాను. సో ఆ ఫ్లవర్ కావాలి, అది సైడ్కి కావాలని అడిగారు. ఇక్కడ థ్రెడ్స్ అయితే వెనక కట్టుకోవడానికి జస్ట్ లూజ్ ఏమన్నా ఉంటే కట్టుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే థ్రెడ్స్ సైడ్ ఇచ్చాను. అండ్ సేమ్ వాళ్ళ సిస్టర్ కూడా సేమ్ అలాగే కావాలని అడిగారు. ఇక్కడ ఫ్లవర్ నావీ బ్లూ కలర్లో చూశాను, కుదరలేదు. ఎందుకంటే అమ్మాయికి ఇక్కడ లెంత్ కొంచెం తగ్గింది అనమాట. అందుకే శారీలో ఉన్న బార్డర్ని కింద కూడా అటాచ్ చేసి స్టిచ్ చేస్తాను. అక్కడ పిల్ల మాత్రం వేసుకుంది, వాళ్ళ సిస్టర్ మాత్రం వేసుకోలేదు. సో ఆ పాపతో ఒకటే వీడియో తీసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే, సంకలో గొర్రెపిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు నేను విలేజ్లో స్టిచ్ చేస్తానని తెలియక ఎక్కడో స్టిచ్ చేయించుకుంటున్నారు. నా వీడియోస్ చూసి వచ్చారంట. ఈ శారీ నాకు ఇచ్చేటప్పుడు చెప్పారు. సో నాకు నవ్వు వచ్చేసింది ఫుల్గా. అండ్ మీకు ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించినాయో కామెంట్